హైదరాబాద్లోని ఏదైతే డీజీపీ ఆఫీస్ ఉందో డీజీపీ ఆఫీస్లోనే ఒక కానిస్టేబుల్ తనకు తాను కాల్చుకుని చనిపోయాడనమాట. ఇలా చనిపోవడం పక్కన పెడితే తను డైరీలోని కొన్ని వ్యాఖ్యలు రాశాడు. ఇప్పుడు అదే చర్చనీయాంశమైంది. అంతేకాకుండా తను ఎందుకు చనిపోయాడో కూడా ప్రధానమైన కారణాలు ఉన్నాయి. అవి కూడా పూర్తిగా మీకు పిన్ టు పిన్ పాయింట్ పాయింట్ చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే ఒక పోలీస్ వ్యవస్థలో ఉంటూ ఒక కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తూ ఇలాగా తనకు తాను చనిపోవడం అంటే చాలా బాధాకరమైన విషయం. మనం ఒకసారి చూసుకుంటే కనుక పోలీసులు ఏంటి సమాజంలోని అందరికీ ధైర్యం చెప్పే వ్యక్తులు, అంతేకాకుండా సమాజాన్ని కాపాడే వ్యక్తులు. మరి అటువంటి వ్యక్తి చనిపోతే ఎంత బాధాకరమైన విషయం. తనకి ఎంత బాధ వస్తే తనకు తాను చనిపోయి ఉంటాడు. అవన్నీ కూడా మీకు పిన్ టు పిన్ పాయింట్ పాయింట్ చెప్తాను. అసలు ఏం జరిగిందనేది కూడా మీకు క్షుణ్ణంగా చెప్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అసలు ఏం జరిగిందంటే హైదరాబాద్లో ఏదైతే డీజీపీ ఆఫీస్ ఉందో డీజీపీ ఆఫీస్లోనే నైట్ డ్యూటీ చేస్తాడు అతను. నైట్ డ్యూటీ చేస్తూ రాత్రి అంతా మరి సంథింగ్ ఏం ఆలోచించుకున్నాడో ఏమో తెలియదు, కానీ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తన డైరీ ఏదైతే ఉందో డైరీలోని కొన్ని మాటలన్నీ కూడా రాశాడనమాట. రాసి తనకు తాను చనిపోయాడు. సో పోలీసులకు తెలిసింది, ఎందుకంటే ఒకేసారి పెద్ద శబ్దం రావడంతో తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పోలీసులు వాళ్ళందరూ కూడా విన్నారు. విని ఏంటి అబ్బా అని చెప్పేసి పరిగెత్తుకుని వెళ్ళి చూస్తే ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడు అనమాట. తనకు తాను కాల్చుకొని చనిపోవడం అవుతుంది. సో తన పక్కన డైరీ కూడా ఉంది. పోలీసులు తనైతే స్వాధీనం తీసుకొని హాస్పిటల్కి పంపించేశారు. ఏదైతే ఈ డైరీ ఉందో ఈ డైరీ కూడా తీసుకున్నారు. ఈ డైరీలో ఏం రాశాడని చెప్పేసి ప్రతిదీ కూడా చదివారు. సో ఆ డైరీలో ఏం రాశాడంటే, ముందు మీకు నార్మల్ విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్తాను. ఏదైతే కీలకమైన అంశాలు ఉన్నాయో అవి నేను చెప్తూ ఉంటాను, మీరు వింటూ ఉండండి. ఈ డైరీలోని మా భార్య అదేవిధంగా పిల్లలు చాలా మంచివాళ్ళు. నేను చనిపోవడానికి కారణం వాళ్ళు కాదు, వాళ్ళని ఏం అనవద్దాలని. అంతేకాకుండా నేను బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పేసి అతను రాశాడనమాట. ఎందుకంటే చెప్పలేను, ఎందుకంటే పూర్తిగా ఎంక్వైరీ అవుతూ ఉంది. దీంతో పలంగానే ఇంకో విషయం రాశాడు. ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత కూడాను దెయ్యంగా మారి మా భార్యని పిల్లల్ని బాగా చూసుకుంటా అని చెప్పి రాశాడనమాట. ఇలా రాయడంతో అందరూ షాక్ గురయ్యారు. ఇదేంట్రా బాబు, చనిపోయిన తర్వాత దెయ్యంగా మారి చూసుకుంటాం ఏంటి, బతుకుండగానే చూసుకోవాలి కదా, ఇదేం పిచ్చి పని అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళ ఫ్యామిలీ మీద సానుభూతి తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత దెయ్యంగా మారి తన ఫ్యామిలీని చూసుకుంటా అన్నది ఎంత గుడ్డితనం ఒకసారి ఆలోచించండి మీరే. ఆ వ్యక్తి దాంట్లో డైరీలో రాశాడనమాట. సో దీంట్లో ప్రధానంగా అనుమానిస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, ఈ వ్యక్తికి కొన్ని కుటుంబ సమస్యలు ఉండడం వల్ల ఈ వ్యక్తి ఈ విధంగా అయితే తనకు తాను కాల్చుకుని చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక పోలీసు ఉద్యోగం చేసుకుంటూ ఇటువంటి పని చేయడం అనేది చాలా తప్పమాట. సమాజానికి మంచి చెప్పవలసిన ఒక పోలీసే ఈ విధంగా తనకు తాను కాల్చుకుని చనిపోతుంటే సమాజానికి ఇంకేం వాళ్ళు మెసేజ్ ఇచ్చినట్టు. అందుకనే ఫస్ట్ పోలీసు ఇటువంటి పని చేయకూడదు. సో దీని గురించి అయితే పోలీసులు సుదీర్ఘంగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అసలు తనకు తాను బలత్మరణానికి పాల్పడడానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయి, వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా సమస్యలు బలంగా ఉన్నాయా, తన భార్యకి ఇతనికి ఏమైనా సమస్యలు ఉంటాయా అనే దాని మీద అయితే చాలా క్షుణ్ణంగా అయితే ఎంక్వైరీ చేస్తున్నారు అనమాట. ఏమిటి అనేది కొన్ని రోజుల్లో బయటపడుతుంది. సో ఈ వీడియో నేను చేయడానికి ప్రధానమైన కారణం ఉంది. ఏంటంటే అది, సో అతను డైరీలో ఏం రాశాడు, నేను చనిపోయిన తర్వాత దెయ్యమయ్యి ఆ తర్వాత ఫ్యామిలీని బాగా చూసుకుంటా అన్నాడు. ఈ విధంగా అయితే ఎవరైతే చనిపోతూ ఉన్నారో ఈ ప్రపంచంలో వాళ్ళందరూ కూడా దెయ్యాలయ్యే వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటా ఉన్నారా? ఇప్పుడు దాకా ఎప్పుడైనా మీరు చూసారా? దెయ్యం అయిపోయి ఆ దెయ్యం ఫ్యామిలీని బాగా చూసుకుంటున్న సంఘటనలు ఎక్కడైనా చూశారు మీరు? అతనికి తెలియదా, ఒక పోలీసు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి దెయ్యం అయిపోయి ఆ తర్వాత ఫ్యామిలీని చూసుకోవచ్చు అనే విషయాలు అతనికి తెలిసే తెలీదా? ఒక పోలీసు ఉద్యోగం చేస్తున్నాడంటే ఆ మాత్రం అవగాహన ఉండదా? ఆ డైరీలో అలా రాసేటప్పటికి అతనికి తెలివి ఉందా లేదని చెప్పేసి అందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. దెయ్యం అయిపోయి ఫ్యామిలీని చూసుకుంటాం ఏంటండి? ఒకవేళ అతనికి నిజంగా ఫ్యామిలీ సమస్యలు ఉంటే, తన భార్య వాళ్ళ సమస్య ఉన్నా, లేకపోతే ఇంక వేరే వాళ్ళ ఇంకైనా సమస్యలు ఉన్నా కానీ పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలి. లేకపోతే కనుక వాళ్ళ యొక్క పై అధికారులు ఉంటే పై అధికారులకు చెప్పి ఆ సమస్యను తీర్చుకోవాలి. అంతేగాని తన ఫ్యామిలీ ఏదైతే ఉందో ఫ్యామిలీని దెయ్యమయ్యి నేను ఇలాగ చూసుకుంటా అని చెప్పేసి రాయడం ఏంటండి, చాలామంది దీని గురించి నవ్వుతూ ఉన్నారు, హాస్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు అనమాట. సో ఈ విధంగా అయితే చాలామంది బలత్మరణానికి అయితే పాల్పడుతూ ఉన్నారు. ఎందుకో తెలియట్లేదు, చిన్న చిన్న విషయాలకే చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట.
నేటి సొసైటీలోని. ఎందుకంటే రీసెంట్‌గా మనం చూసుకుంటే తిరుపతిలోని ఒక ఫ్యామిలీ వెల్లన్ షెట్టిల్ మాట. ఆ వ్యక్తి టీచర్‌గా చేస్తూ రిటైర్మెంట్ అయిపోయాడు. తన భార్య కూడా టీచర్‌గా చేసి రిటైర్మెంట్ అయిపోయింది. ఇద్దరు కూడాను చక్కగా విశ్రాంతి తీసుకున్న ఉద్యోగస్తులమాట. వాళ్ళకి పిల్లలు లేరు. ఒక పిల్లోడిని పాపం దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకొని ఆ పిల్లోడిని కూడా చదివించారు. చక్కగా చదివించిన తర్వాత ఆ పిల్లవాడు కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నాడనమాట. అంటే అంతగా తెలివితేటలు లేవు. ఆ వ్యక్తి రీసెంట్‌లీగానే తిరుపతిలో ఒక కంపెనీలో జాయిన్ అవుతే, ఆ కంపెనీ వాళ్ళు సరైన స్కిల్స్ లేవు ఇతనికి, సరైన తెలివితేటలు లేవని చెప్పేసి ఉద్యోగం తీసేయడంతోటి ఇద్దరు భార్యాభర్తలు కూడా మనస్తాపం చెందారన్నమాట. వెళ్ళని షెట్టిల్డ్ ఇద్దరు కూడా టీచర్స్ బోలెడు సంపాదించారు. ఒకడే కొడుకు. సో, ఎప్పుడైతే ఇలాగా ఉద్యోగం చేసేసారో వాళ్ళు బాగా విపరీతంగా ఫీల్ అయిపోయారన్నమాట. నా కొడుకు ఏమైపోతాడో, మేము ఇప్పుడు ముసలివాళ్ళం అయిపోయాం. ఉద్యోగాలు కూడా అయిపోయాయి. మేమే రామకృష్ణ అనుకుంటూ ఉన్నాం. మా ఆరోగ్య పరిస్థితులు కూడా బాగోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మాకేమైనా అయితే గనక మా కొడుకు ఒకడే బతకలేడు. తెలివితేటలు లేవని చెప్పి ఎవరైతే ఈ భార్యాభర్తలు ఉన్నారో, ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక నిర్ణయానికొచ్చి తన కొడుకు కూడా చెప్పి తన కొడుకు అదేవిధంగా వీళ్ళు ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారన్నమాట. ఇది తిరుపతిలో అప్పట్లో బాగా చర్చనీయాంశమైంది. ఇదేంటిది వెళ్ళని షెట్టిల్డ్ ఫ్యామిలీ ఒక చిన్న విషయంలో ఈ విధంగా చనిపోవడం ఏంటి అని చెప్పేసి అందరూ కూడా బాధపడ్డారు. సో, ఈ విధంగా అయితే చాలామంది కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారన్నమాట. అసలు అక్కడ ఏం జరుగుతుంది? భవిష్యత్తులో మనం ఏ విధంగా స్టాండర్డ్ అవ్వాలని చెప్పేసి ఏమీ కూడా ఆలోచించట్ల. ఒక రకంగా చెప్పాలంటే ఒక టీచర్ భార్యాభర్తలు ఇద్దరు కూడా టీచర్స్ వాళ్ళు. వాళ్ళకి 60 సంవత్సరాలు దాటేసినాయి కదా! ఈ 60 సంవత్సరాలు కూడాను వాళ్ళు ఎన్ని ఒడిదుడుకులు చూసుంటారు? ఇటువంటి సిట్యుయేషన్‌లు ఎన్ని సార్లు వచ్చుంటాయి వాళ్ళకి? నాకు తెలిసిన మటుకైతే చాలా సార్లు వచ్చుంటాయి. ఫైనాన్షియల్‌గా అవ్వచ్చు, లేకపోతే బంధుమిత్రులుగా అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా ఆరోగ్య సమస్యలుగా అవ్వచ్చు. ఎన్నో వాళ్ళకి వచ్చుంటాయి. అన్నిట్లో కూడా నిలబడే వచ్చారు కదా ఆళ్ళు. మరి ఇప్పుడు దాకా నిలబడి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఎందుకు వాళ్ళు కృంగిపోయారంటారు? మీరే చెప్పండి ఒకసారి. చాలా మందికి ఈ విషయాలు మరి ఎందుకు ఆళ్ళకి వంట పడతలో తెలియట్లేదు గానీ, వాళ్ళు ఈ విధంగా అయితే సడన్‌లీ డిసిషన్ తీసుకుంటున్నారన్నమాట. వాళ్ళు తీసుకోక చిన్న పిల్లలు కూడా తీసుకెళ్ళిపోతా ఉన్నారు. రీసెంట్‌లీగా కూడా జరిగాయి చాలా మట్టుగా. నెల్లూరులో కూడా మొన్న ఫ్యామిలీ మొత్తం చిన్న పిల్లలతో సహా అయితే ట్రైన్ కింద పడి చనిపోయారు. ఎందుకలా చేస్తున్నారో అర్థం అవ్వట్ల. ఇప్పుడేమో తెలంగాణలోని ఒక పోలీస్ కానిస్టేబుల్ అది కూడా డీజీపీ ఆఫీస్‌లో అలా చేయడంతోటి ప్రతి ఒక్కరు కూడా షాక్ గురవుతా ఉన్నారు. ఒక పోలీస్ ఈ విధంగా చేసుకోవడం ఏంట్రా బాబు అని. కాల్ చేసుకోవడం ఏంట్రా బాబు అని చెప్పి. ఎందుకంటే ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే గనక ఆ కుటుంబ సమస్యలు తీసుకెళ్ళి మీ తల్లిదండ్రులు గాని, లేకపోతే మీ అత్తమామల దగ్గర గాని, లేకపోతే మీ పై అధికారుల దగ్గర గాని తీసుకెళ్ళి పెట్టాలి. చర్చించాలి ఆటిల గురించి. ఇలా జరుగుతుంది సార్ నన్ను కాపాడండి అని చెప్పాలి. ఒకవేళ నీ తప్పు ఉందనుకో, ఆ తప్పుని అప్పటికప్పుడే నువ్వు సమర్థించుకోవాలి. దాన్ని దిద్దుకొని, ఆ తప్పు ఏదైతే చేసావో దాన్ని దిద్దుకొని, ఆ తర్వాత ఇంక తప్పు చేయకుండా మీరు ఒక దారిలోకి ఎళ్ళాలని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేయాలి. అంతేగాని నువ్వు చనిపోవడం వల్ల నీ పిల్లలు, నీ పెళ్ళాం ఎక్కడికెళ్ళిపోతారో చెప్పండి ఒకసారి? నీ భార్య, పిల్లలు రేపన్న రోజు ఆళ్ళ బతికేంటి చెప్పండి ఒకసారి? భర్త అంటే ఒక మగవాడు ఉంటేనే ఆ కుటుంబం బావుంటదన్నమాట. ఇప్పుడు ఎంతమంది నువ్వు శోక సంద్రంలో ముంచేసి వెళ్ళిపోయావో చూసావు కదా! అందుకనే చెబుతున్నాను ప్రతి ఒక్కరు కూడాను. ఇటువంటి పనులనేది చాలా మంచిది కాదు. ప్రతి ఒక్కరు కూడాను దీన్ని గమనించాలి. ఏదైనా మీకు ఇటువంటి సిట్యుయేషన్‌లో మీకు ఏమైనా డిప్రెషన్‌లోకెళ్ళిపోతే గనక, మీకు తెలిసిన వ్యక్తుల దగ్గర దాన్ని వివరించండి. లేకపోతే మీ తల్లిదండ్రులు చెప్పి దాని నుంచి అయితే బయటపడండి. అంతేగాని ఇటువంటి సడన్‌లీ డిసిషన్ తీసుకోవద్దు. చూసారు కదా! ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పేసి ఈ విషయం తీసుకొచ్చాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.